సర్వశక్తిమంతుడు, కృపాసత్య సంపన్నుడు, గడిచిన ఏప్రిల్ నెలంతయు తన కృపలో మనల్ని భద్రపరిచి క్షేమమును దయచేసి ఆశీర్వదించి మంచి ఆరోగ్యం ఇచ్చి ఏ మే నెల మొట్టమొదటి పునరుద్ధానం మనకు తోడుకొని వచ్చిన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో ఇది వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 21, 22 వచనాలలో ఒక మాటను గురించి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను మాట్లాడమని ప్రేరేపించారు. ఆ మాటను గురించి మనం ధ్యానిద్దాం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి పిల్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంచులకు చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నా బిడ్డలారా, నా స్వజనమా, మీరు భయపడకండి, మీరు భయపడకండి. మన దేవుడు మన పక్షముగా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, చేస్తాడు, చేయబోతున్న దేవుడు మన దేవుడు. రైతులా, మీకు ఎవరికైనా అనుమానం ఉన్నదా? రైతులా, ప్రభు మన పక్షముగా అద్భుత కార్యములు చేశాడు. చేశాడా? చేయలేదా? చేశాడు, ఇంకా చేస్తాడు, ఇంకా చేయబోతున్నాడు. రైతులా, ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా తన బిడ్డలకి మంచి ఇవులు, మంచి ఆశీర్వాదములు, అన్ని మంచిగా ఇవ్వాలని ప్రతి తల్లి తండ్రి కూడా ఎంతో ఆశిస్తారు. అయితే ఈ లోకంలో ఉన్న మన తల్లిదండ్రులే మన క్షేమం గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు సకల సృష్టికర్త అయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకిచ్చేటువంటి దీవెనలు అవి సమృద్ధిగా ఉంటాయి, కొంచెముగా ఉండవు, కొదువైనవిగా ఉండవు, తక్కువగా ఉండవు. సమృద్ధి అయినటువంటి దీవెన, ప్లెంటీ ఆఫ్ అబండెంట్ బ్లెస్సింగ్స్ ఇస్తాడు ప్రభు. మాకు ఎన్ని బ్లెస్సింగ్స్ ఇస్తాడు? సమృద్ధి అయినటువంటి దీవెనలు ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదములు ప్రభు మనకి నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. నమ్ముట నీవునైతే, నీవు నమ్మితే నీకు, నీ కుటుంబానికి నీవు ఊహించలేనంతగా అత్యధికమైనటువంటి సమృద్ధి అయినటువంటి దీవెనలు ప్రభు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎవరికి అనుగ్రహిస్తాడు? ఎవరికి అనుగ్రహిస్తాడు? అందరికీ అనుగ్రహిస్తారా? ప్రభు నమ్ముకున్న వాళ్ళందరినీ ప్రభు బహుగా ఆశీర్వదిస్తారా? అత్యధికమైనటువంటి దీవెనలు, సమృద్ధి అయినటువంటి దీవెనలు అందరికీ అనుగ్రహిస్తాడా? అయిస్తారా? అందరికీ అనుగ్రహించాడు. ఎవరైతే ప్రభువును కలిగి ఉంటారో, ఎవరైతే ప్రభువును కలిగి ఉంటారో వారికి మాత్రమే అనుగ్రహిస్తాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకున్నాం. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగి ఉన్నవి వాని యొద్ద నుండి తీసివేయబడును. అదే వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినండి, ఆలకించండి, మీ హృదయంలో భద్రపరచుకోండి, దాని ప్రకారము జీవించండి. దేవుడు మీరు ఊహించిన వారి కంటే అత్యధికమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదములు సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తారు. ప్రభు అంటున్నారు,
కలిగిన వానికే ఇయ్యబడును. వానికి సమృద్ధి కలుగుతారు. ఎవరికి? కలిగిన వానికే ప్రభు ఇస్తారు. కలిగిన వానికి ప్రభు ఇవ్వడు. ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరిని కలిగి ఉండాలి? దేనిని కలిగి ఉండాలి? ఎవరైతే ప్రభువును కలిగి ఉంటారో వారిని మాత్రమే ప్రభు అత్యధికముగా ఆశీర్వదిస్తారు. కలిగి ఉన్న వారికే సమృద్ధి. యేసు ప్రభు లేకపోతే, యేసు ప్రభు నీ జీవితంలో లేకపోతే, యేసు ప్రభు నీ హృదయంలో లేకపోతే, నువ్వు యేసు ప్రభులో లేకపోతే, యేసు ప్రభు ఇష్టములో నువ్వు లేకపోతే, యేసు ప్రభుకి ఇష్టానుసారముగా నీవు లేకపోతే, దేవుని ఎదుట నీవు దీవెనల ఆశీర్వాదములు సమృద్ధిగా నీవు పొందుకొనలేవు. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి అంటే నీవు నేను కూడా మనము ప్రభువుని కలిగి ఉండాలి. ఎలాగా కలిగి ఉండాలి? ప్రభు అంటున్నారు యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చదవండి. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుండును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని దానంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగల మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడును, ఎండిపోవును. మనుష్యులు అట్టివాణిని ప్రోగు చేసి గిరిలో పారవేతులు. తెలిసిన వాళ్ళు ఏమంటున్నారు? ఎవడు నా యందు నిలిచియుండునో, నేను వాని యందు నిలిచియుండును, వాడు బహుగా ఫలిస్తాడు. తీగ ద్రాక్షావల్లిలో ఉంటేనే గాని అది ఫలిస్తుంది. తీగ ద్రాక్షావల్లిలో లేకపోతే, ఆ యొక్క ద్రాక్షావల్లి నుంచి తీగ వేరైపోతే అది ఫలించదు. అది ఎండిపోతారు. ఎండిపోయిన దానిని మనుషులు ఏం చేస్తారు? దానిని కాల్చివేసి పారవేస్తారు. ప్రభు కూడా మన గురించి అదే చెప్తున్నారు. మీరు నాలో ఉంటే నేను మీలో ఉంటాను. మీరు నా యందు నివసించండి, నేను మీ యందు నివసిస్తాను. అప్పుడే మీరు బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరు నాలో ఉండకపోతే నేను మీలో ఉండను. మీరు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉంటే మీరు ఏమీ చేయలేరు. మీరు ఫలించలేరు. మీరు పనికిరాని వారైపోతారు. దీవెనల ఆశీర్వాదములు లేని వారైపోతారు. అక్కడ రాయబడుతుంది, ద్రాక్షావల్లి నుండి వేరు చేయబడినటువంటి తీగ ఎండిపోతారు. అలాగనే ఎవరైతే ప్రభువులో ఉండరో వారు ఏమైపోతారు? ఎండిపోతారు. అంటే వారి జీవితము ఎండిపోయిన జీవితముగా ఉంటారు. వారి జీవితము పచ్చని జీవితముగా, ఫలించని జీవితముగా వారి జీవితాలు ఉండవు. సంతోషకరమైనటువంటి జీవితాలుగా వారి జీవితాలు ఉండవు. ఎండిపోయినటువంటి జీవితాలు, సమస్యలతో ఉన్నటువంటి జీవితాలు, సమాధానం లేనటువంటి జీవితాలు, ఎప్పుడు చూసినా నిరాశ, నిస్పృహతోనే, దుఃఖముతోనే, కన్నీటితోనే వారు జీవిస్తూ ఉంటారు. ఎందువలనంటే ఈ లోకములో ఉన్నవన్నీ వారికి ఉన్నప్పటికీ, ఈ లోకములో ఉన్నటువంటి సంపద, ఐశ్వర్యము, ధనము, ఘనత అన్ని వారికి ఉన్నప్పటికీ వారు ప్రభువులో లేరు కనుక, ప్రభువులో నువ్వు ఎప్పుడైతే ఉంటావో, ప్రభువులో ఎప్పుడైతే నువ్వు నిలిచి ఉంటావో,
ప్రభు అంటున్నాడు, నేను కూడా మీలో నిలిచి ఉంటాను, నేను కూడా మీలో నిలిచి ఉంటాను. నేను మీలో నిలిచి ఉండకపోతే, నేను మీతో ఉండకపోతే, నా సన్నిధి మీతో రాకపోతే, నా కృప మిమ్మల్ని ఆవరించకపోతే, నా కౌగిలిలో మిమ్మల్ని నేను భద్రపరచుకోకపోతే ఈ జీవితము ఎండిపోయినటువంటి జీవితమే. దేవుని బిడ్డలారా, ప్రభువులో మనందరము కూడా నిలిచి ఉండాలి, ప్రభువులో నిలిచి ఉండాలి. అప్పుడే మనము, మన కుటుంబము, మన బిడ్డలు, మనం అందరం కూడా సంతోషంతో, సమాధానంతో, సమృద్ధి అయినటువంటి దీవెనలు, ఆశీర్వాదములు మనము కలిగి ఉంటాము. మత్తయి సువార్త 25వ అధ్యాయం 28, 29 వచనాలు చదవండి. మత్తయి సువార్త Matthew 25 verses 28 and 29. ఆ తలాంతును వారి యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదయు తీసివేయబడును. ఆ పై వచనాల్లో రాయబడుతుంది, ఒక మనుష్యుడు తన దేశాంతరం వెళ్ళిపోతూ తన దాసుని పిలిచి, ఒక దాసునికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒక దాసునికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒక దాసునికి 1 తలాంతు ఇచ్చి, ఇదిగో నేను దేశాంతరం వెళుతున్నాను అని వారికి చెప్పి వెళ్ళిపోయాడు. అయితే 5 తలాంతులు తీసుకున్నవాడు, దేవుని యొక్క నుండి 5 తలాంతులు పుచ్చుకున్నవాడు, అతను ఏ విధముగా ఆలోచిస్తున్నాడంటే, నా యజమానుడు మనలా తిరిగి వస్తాడు, నా యజమానుడు నన్ను ప్రేమించి నాకు 5 తలాంతులు ఇచ్చాడు, నా యజమానుడు వెళ్ళినటువంటి యజమానుడు మళ్ళా తిరిగి వస్తాడు. తిరిగి వచ్చినప్పుడు నా యజమానుడికి నేను నాకు ఇచ్చిన దానికంటే మరి ఎక్కువగా నేను ఇవ్వాలి. ప్రభువు నాకు ఇచ్చిన దానికంటే నేను మరి ఎక్కువగా నా ప్రభు కొరకు నేను సమకూర్చాలి అని ఆ యొక్క దాసుడు ఏం చేశాడంటే, దేవుడు ఇచ్చినటువంటి 5 తలాంతులతోటి తన సామర్థ్యము కొలది, దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానము కొలది ఆ 5ని 10గా చేశాడు. అదే విధముగా 2 తలాంతులు పుచ్చుకున్న వాడు కూడా తనకున్నటువంటి జ్ఞానమును బట్టి, తనకున్నటువంటి సామర్థ్యమును బట్టి దానిని 4గా చేశాడు. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు ఆలోచన ఎలాగా ఉందంటే, నా యజమానుడు మంచివాడు కాదు, నా యజమానుడు దుర్మార్గుడు, మళ్ళా తాను వచ్చినప్పుడు అతని ఇచ్చినటువంటి ఈ తలాంతును మళ్ళా అతనికే ఇచ్చివేయాలి, లేకపోతే నా యజమానుడు మంచివాడు కాదని తన యజమానుడి గురించి చెడ్డగా ఆలోచించి ఆ యొక్క తలాంతుని భూమిలో దాన్ని దాచిపెట్టాడు, భూమిలో ఆ నేలను త్రవ్వి భూమిలో పెట్టాడు. ఆ తలాంతు అలాగానే ఓటిపోయింది. అందులో ఉన్నటువంటి మార్గం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ప్రభువు నిన్ను ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి 5 ఆశీర్వాదములు నీకు ఇచ్చినప్పుడు, ఆ 5 ఆశీర్వాదములతో నీవు వాటిని 10 ఆశీర్వాదములుగా నువ్వు చేయాలి. 10 ఆశీర్వాదములను పొందుతావు. ప్రభువు నువ్వు పరిచయం ప్రారంభించినప్పుడు నీకు 4 ఇచ్చాడు. ఇదిగో నా కుమారుడా, ఈ 4తో నువ్వు నీ పరిచయం ప్రారంభించు అన్నాడు. అయితే ఆ సేవకుడు ఆ పరిచయని తనకు కలిగినటువంటి సామర్థ్యమును బట్టి, దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానమును బట్టి ఆ 5 10 మందిగా చేశాడు. 2 తలాంతులు 2 ఇచ్చిన ఆ దాసుడు 4గా చేశాడు. మరొక దాసుడు అయితే ఒక వ్యక్తిని ఇచ్చి దేవుడి పరిచయం ప్రారంభించి నేను ఆశీర్వదిస్తాను అంటే, ఆ వ్యక్తి ఆ యొక్క దాసుడు దేవుని చేత ఇవ్వబడినటువంటి ఆ వ్యక్తిని కూడా పోగొట్టుకున్నాడు. ఆ వ్యక్తిని కూడా ప్రభువులోకి నడిపించలేకపోయాడు. వ్యక్తిని 2గా చేయలేకపోయాడు. ఆ 2 4గా చేయలేకపోయాడు. 4ని 8 మందిగా
చేయలేకపోయాడు. 8 మందిని 16 మందిగా చేయలేకపోయాడు. అయితే వెళ్ళినటువంటి యజమానుడు తిరిగి మరలా వచ్చి అడుగుతున్నాడు. నా దాసుడు ఎక్కడా అడిగినప్పుడు ఆ మొదటి వాడు అంటున్నాడు, ఇదిగో అయ్యా నువ్వు నాకు 5 ఇచ్చావు, ఇదిగో నేను 10 మందిని సంపాదించాను. రెండవ వాడు అన్నాడు, నేను 4 సంపాదించాను అన్నాడు. ఆ 3వ వాడు అన్నాడు, ఇదిగో నువ్వు మంచివాడు కాదు, దుర్మార్గుడు అని చెప్పేసి నేను భూమిలో బాధ పెట్టానని ఆ యొక్క భూమిలో నుంచి ఆ తలాంతులు తీసి ఆ యొక్క యజమానికి ఇచ్చాడు. అప్పుడు ఆ యజమానుడు ఏంటంటే బ్రహ్మంటున్నాడు, ఇదిగో ఆ యొక్క ఫలింపని ఆ 1 తలాంతును కూడా తీసుకుని ఆ యొక్క 5 తలాంత వానికి నేను ఇవ్వండి, కలిగిన వానికి సమృద్ధిగా కలుగుతుంది. వేసగా లేవయా మేము ఇక్కడ పరిచర్య ప్రారంభించినప్పుడు ఇంత మందిరము కూడా లేదు. చిన్న ఒక హాలు, చిన్న గది ఉండేది. అప్పుడు పరిచర్య ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా ఒకే ఒక వ్యక్తి మందిరానికి వచ్చారు. ఒక్కరే వచ్చేవారు. ఆ ఒక్కరు మన మధ్యలో ఉన్నారు, విజయ్ కుమార్ గారు జాబ్ చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో. తన ఒక్కరే వచ్చేవారు. తన భార్య రేఖ కూడా వచ్చేది కాదు. ఆ ఒక్కరిని ప్రభు క్రమక్రమంగా ఆశీర్వదించి ఇంతగా అవగతించారు. ప్రభు ఎదుట మేము నిలబడినప్పుడు ప్రభు మమ్మల్ని అడుగుతాడు, నా కుమారుడా, నా సేవకుడా, నీవు పరిచయం నీకు ఒక్కరిని ఇచ్చాను, నువ్వు నాకు ఎంతమంది ఇచ్చామంటే నేను ధైర్యంగా చెప్పగలను ప్రభా, ఇదిగో వీరందరినీ నేను సంపాదించుకున్నాను. ప్రభు అంటాడు, అలా నమ్మకమైన నచ్చిదాసుగా కొంచెంలో నమ్మకంగా ఉంటాను, అనేకమైన వాటిని నేను మీకు ఇస్తాను అంటున్నాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు. నువ్వు నమ్మితే అద్భుతాలు చూస్తావు. నేను నమ్ముచున్నాను, నా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది కంటే ఇంకా అనేక మందిని మందిరం పట్టజాలైనటువంటి ప్రజలను ప్రభు మందిరానికి తీసుకుని వస్తారు. తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కులను దిగబట్టవద్దని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కుల నుంచి దేవుడే తన ప్రజల మందిరములకు తోడుకుని వస్తాడు. అనేక మంది అన్ని జనాంగా 4వ అధ్యాయము 2వ వచనములో అంటాడు, నదీ ప్రవాహములే అన్ని జనాంగములను ఈ మందిరములకు నేను తోడుకొని వస్తాను అంటాడు. హల్లెలూయా. కనుక కలిగిన వాళ్ళు ఎవరైతే ప్రభువును కలిగి ఉంటారో, ఎవరైతే ప్రభువులో నిలిచి ఉంటారో, ఎవరిలో ప్రభు నిలిచి ఉంటాడో దేవుడు వారి కుటుంబానికి సమృద్ధి అయినటువంటి దీవెనల ఆశీర్వాదములు అనుగ్రహిస్తాడు. అటువంటి ఆశీర్వాదముల ప్రభు మీ అందరికీ అనుగ్రహించను కాక. ఆమేన్. చదవండి మార్క్స్ వార్త 4వ అధ్యాయం 24-25 వచనాలు చదువుతాం. మరియు ఆయన మీరేమి విలుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరు ఎట్టి కొలతలో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును, కలిగిన వారికి ఇయ్యబడును, లేని వారికి కలిగినది వారి యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పండి. యేసు ప్రభు వారు శిష్యుని కూర్చోబెట్టుకొని శిష్యులతో ఈ ఉపమానం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకొని వస్తున్న వర్షం సెంటర్లో ఉన్న దేవుని సంగమా, మీరేమి వినిచున్నారో, ఏమి వాక్యములు వినిచున్నారో దాన్ని జాగ్రత్తగా చూసుకోనండి. మీరెట్టి కొలతతో కొలుతురో అట్టి కొలతతోనే మీరు కొలువబడుదురు. మీరెట్టి కొలతతో కొలుస్తారో అట్టి కొలతతోనే మిమ్మలను దేవుడు కొలుస్తాడు. కలిగిన వానికి ఇయ్యబడును. ఎలాగా?
సమృద్ధిగా ఇవ్వబడు. నీవు సమృద్ధిగా కొలిస్తే దేవుడు నీకు నీ కుటుంబానికి కూడా సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. మీరేమి వినిచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎలా కొలుస్తారో అక్కడ ఏం రాయబడింది? మీరు ఎట్టి కొలతలో కొలుతురో మీకును అట్టి కొలతతోనే మనం ఏ విధముగా కొలుస్తామో అంటే ఇక్కడ మీరు అనుకుంటున్నారు, మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. దేవదత్త గారు ఎప్పుడు డబ్బు గురించి మాట్లాడారు. మీ డబ్బులు నాకు అక్కర్లేదు. ప్రభు మాట్లాడేటువంటి ప్రతి మాటలో ఒక ఆత్మ సంబంధమైనటువంటి మర్మం ఉంటుంది. ఆ మర్మము దేవుడు తాను ఏర్పాటు చేసినటువంటి అభిషిక్తుల ద్వారా మనతో మాట్లాడతాడు. ఆ మాట్లాడినప్పుడు ఆ మాటలు జాగ్రత్తగా మనం చూసుకొని మన హృదయంలో భద్రపరుచుకొని వాక్య ప్రకారం మనము జీవించాలి. మరొకసారి చదవండి, ఏం రాయబడిందో? మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగానే మీకు ఇవ్వబడును. కలిగిన వారికి ఇవ్వబడును, లేని వారికి కలిగినదయో వారి యొద్ద నుండి తీసివేయబడును. కొలుతాన్ని గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తూనిక గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కొలతలతో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత ఎక్కువగా కొలుస్తావో అంటే నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తావో దేవుడు అంత ఎక్కువగా సమృద్ధి అయినటువంటి దీవులను ఆశీర్వాదాలను నీకు అనుగ్రహిస్తాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. నువ్వేదో ఇస్తావే కాదు, ప్రభుకు కావలసినది ప్రార్థన కావాలి. నీవు నీ కుటుంబము ఎంత ఎక్కువసేపు ప్రార్థనలో గడుపుతారో దేవుడు అంత విస్తారమైనటువంటి సమృద్ధి అయినటువంటి లెక్కకు మించినటువంటి దీవెనలు ఆశీర్వాదములు మీ కుటుంబంపై కృపరిస్తాడు. ప్రార్థన కలిగి నువ్వు లేకపోతే, ప్రార్థన నీ జీవితంలో లేకపోతే, నువ్వు ఏదో ప్రార్థన చేయాలి కదా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుని యొద్ద నుండి నీవు దీవెన ఆశీర్వాదములు పొందుకొనలేవు. నీవు నమ్ముకున్నటువంటి దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. ఆయన నిన్ను పరీక్షిస్తూనే ఉంటాడు. నా కుమారుడు, నా కుమార్తె, నా బిడ్డలు ఎలాగా నా సముఖములో, నా సమక్షంలో ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపనం చేస్తున్నారు. దినమునకు ఎన్నిసార్లు, ఎన్ని మార్లు, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువు చూస్తూనే ఉన్నాడు. నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే సమయమందును అసమయమందును, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు, నువ్వు పట్టుకొస్తున్నప్పుడు, నువ్వు లేస్తున్నప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు భోంచేస్తున్నప్పుడు నీ దేవుడైనటువంటి నీ ప్రభువును స్తుతిస్తూనే ఉన్నావు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అప్పుడు నీ దేవుడు నిన్ను మర్చిపోడు. నిత్యము ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకునే ఉంటాడు. నీ యొక్క అవసరతను అడగకపోయినా, నువ్వు అడగకపోయినా ప్రభు తానే నీ పక్షముగా జ్ఞాపకం చేసుకుని నీ కుటుంబం కావలసినటువంటి దీవెనలు, నీకు అవసరమైన వాటి కంటే అత్యధికమైనటువంటి సమృద్ధి అయినటువంటి దీవెనల ఆశీర్వాదం నీకు అనుగ్రహిస్తాడు. నీ ప్రార్థనే నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదింపజేస్తుంది. ఎంత సమయం, ఎంత ఎక్కువగా నువ్వు భయపడతావు, ఎంత ఎక్కువగా, ఎంత కొలత ఎక్కువగా నువ్వు కొలుస్తావో అంత ఎక్కువగా, మరి ఎక్కువగా అంటున్నాడు. నువ్వు గంట సేపు ప్రార్థన చేయి, 2 గంటలు ప్రార్థన చేయి, 3 గంటలు ప్రార్థన చేయి, ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండు. అంతకంటే మరి ఎక్కువైనటువంటి శ్రేష్టమైనటువంటి దీవెనలు ఆశీర్వాదములు దేవుడు మన కుటుంబానికి నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. నువ్వు ప్రార్థనే చేయవు. 5 నిమిషాలు ప్రార్థన చేస్తావు, 10 నిమిషాలు ప్రార్థన చేస్తావు. ఎలా ప్రార్థన చేస్తావు? అక్కడ లేకపోతావు, మధ్యలో లేపిస్తావు, వెళ్ళిపోతావు. ఆ ఫోన్ వస్తుంది, ఈ ఫోన్ వస్తుంది, ఆ ఫోన్ చేస్తారు, ఈ ఫోన్ చేస్తారు. అమెరికా నుంచి ఫోన్ చేసేవాళ్ళు, లండన్ నుంచి ఫోన్ చేసేవాళ్ళు, ముంబై నుంచి ఫోన్ చేసేవాళ్ళు, ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చారు. అమ్మ ఫోన్ చేస్తుంది, నాన్న ఫోన్ చేస్తాడు, పిల్లలు భార్య ఫోన్ చేస్తుంది, పిల్లలు ఫోన్ చేస్తారు. ఈ ఫోన్లో మాట్లాడాలంటే నీకు సమయం సరిపోతుంది. కానీ ప్రభు సన్నిధిలో
ప్రభువుకి విజ్ఞాపన తీసుకోవడానికి, ప్రార్థన చేయడానికి నువ్వు మోకరించినప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ సెల్లను ఆఫ్ చేయాలి. నీ సెల్లను వైబ్రేషన్ లో పెట్టేసి ఎక్కడో పెట్టేసి, నీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. నీ హృదయపూర్వకముగా, నీ హృదయంలో నీకు సంతోషము, ఆనందము కలుగునంత వరకు, అంటే పరిశుద్ధాత్మ నీతో మాట్లాడినంత వరకు, నీ హృదయం పొంగిపోయే వరకు, నిన్ను మర్చిపోయే వరకు ప్రార్థన చేస్తూనే ఉండు. అది ఎంత సమయమైనా, అది భోజన సమయమైనా, బ్రేక్ఫాస్ట్ సమయమైనా, ఆ సమయాల గురించి నువ్వు ఆలోచించద్దు. నువ్వు అలాగా గంటలు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, ఈ ప్రభు నీతో మాట్లాడినప్పుడు ఆ ప్రార్థనకు ఫుల్ స్టాప్ పెట్టేసి దేవుని ఎదురు నుండి నువ్వు ఆశించినటువంటి దీవెనలు, ఆశీర్వాదములు సమృద్ధిగా, మరి ఎక్కువగా మెంటైనటువంటి శ్రేష్టమైనటువంటి సమృద్ధి అయినటువంటి దీవెనలు, ఆశీర్వాదములు నీ కుటుంబంపై కృంభరించబడతాయి. ఆశీర్వాదముల వర్షము కృంభరించబడతాయి. ఆశీర్వాదములు ప్రార్థన ద్వారానే మనకు వస్తాయి. కనుక దేవుని సంగమా, ఎక్కువసేపు సమయమందరూ అసమయమందరూ కూడా, ఆఫీసులో కూడా ప్రార్థన 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 ప్రార్థన. మౌనంగా ఉన్నప్పుడు, నువ్వు మౌనంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయి, నిద్రపోతున్నప్పుడు ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తూ నిద్రపో, నీ ఆత్మ ప్రభుతో మూలుగులతో విలాపన చేస్తుంది. హల్లెలూయా. కొంతమందికి రాత్రి ఇక్కడ భయంకరమైనటువంటి కళలు వస్తాయి, స్వప్నాలు వస్తాయి. కొంతమందికి ఆశీర్వాదకరమైనటువంటి స్వప్నాలు వస్తాయి. కొంతమందికి భయంకరమైనటువంటి స్వప్నాలు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే, భయంకరమైన స్వప్నాలు నీ ఆలోచన, పగలు నువ్వు చేసిన నీ ఆలోచనలన్నీ భయంకరంగా ఉంటాయి. అందుకే నీకు అటువంటి ఆలోచనలు వస్తాయి. నువ్వు ప్రభు సన్నిధిలో ఎక్కువసేపు ప్రార్థన చేసుకుంటే నీకు మంచి ఆలోచనలు వస్తాయి, మంచి దర్శనాలు వస్తాయి, మంచి స్వప్నాలు వస్తాయి. అవి నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ బంధువులకి ప్రయోజనకరమైనటువంటి దర్శనాల దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన బట్టి నువ్వు ఆశీర్వదింపబడతావు, నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నీ సంఘం ఆశీర్వదింపబడుతుంది, ఆ సంఘానికి కాపరి కుటుంబం కూడా ఆశీర్వదింపబడుతుంది. హల్లెలూయా. ఒకవేళ నీవు ప్రార్థన చేయకపోతే అనుకోవచ్చు, పర్లేదు పాస్టర్ గారు మీరు అలానే అంటారు, ప్రార్థనలో ఎక్కువసేపు గడపకపోతే ఏమవుతుంది? చదవండి దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 51, 11వ కీర్తన 11వ వచనం, 51:11. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మలను నా యొద్ద నుండి తీసివేయకము. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, దేవా యెహోవా, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయదు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయి. నీవు ప్రార్థనలో లేకపోతే, నువ్వు ప్రార్థన చేయకపోతే, ఈ సమయంలో ప్రార్థనకు ఎక్కువ ప్రాముఖ్యము నువ్వు ఇవ్వకపోతే, ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిని నీకు దూరము చేస్తాడు. ఆయన సన్నిధిని నీకు దూరము చేస్తాడు. నీవు ఒకవేళ పరిశుద్ధాత్మ పొందుకొని ఉంటే, దేవుని ఆత్మ కలిగిన దానమై నీవు ఉన్నట్లయితే, నీవు ఆత్మ కలిగి ఉంటూ కూడా ప్రార్థనలో సరిగా నువ్వు సమయాన్ని గడపకపోతే, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు పొందుతున్నటువంటి పరిశుద్ధాత్మ నీ యొద్ద నుండి తీసివేస్తాడు. అలా నీకు ఇష్టమా? దేవుని సన్నిధి నుండి నీకు దూరం ఉండడం నీకు ఇష్టమైతే, నువ్వు ప్రార్థనా సమయాన్ని నువ్వు తగ్గించుకో. సమయం లేదే గారు, సమయం లేదమ్మగారు, పనులు ఉంటాయి. ఆ పనులు, ఎన్ని పనులు ఉన్నా కూడా ప్రభు సన్నిధిలో నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే దేవునికి నువ్వు అంత దగ్గరగా నువ్వు వస్తావు. దేవుని సన్నిధి అంత దగ్గరగా నీ కుటుంబానికి తోడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ నువ్వు మాట్లాడిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షముగా గొప్ప కార్యములు చేస్తాడు. నీ ప్రార్థన సరిగా లేకపోతే దేవుని యొక్క ఆత్మ నీతో ఉండదు. పరిశుద్ధాత్ముడు దుఃఖపడి నీ యొద్ద నుండి వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్ముడు నీ యొద్ద నుండి వెళ్ళిపోయిన తర్వాత, ప్రభు సన్నిధికి నీకు దూరమైన తర్వాత, నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎన్ని దినములు ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా, ఆ ప్రార్థన వ్యర్థమే. ఆ ఒక తలాంత వారి గురించి ప్రభు ఏం మాట్లాడాడు? ఆ లేని వారి దగ్గర కూడా తీసుకలిగిన వారికి ఇచ్చి, అంటే మళ్ళా ఇస్తానని ప్రభు చెప్పలేదు కదా.
ప్రార్థనలో ఎక్కువసేపు గడపాలి. అలా ప్రార్థనలో ఎక్కువసేపు గడపకపోతే యెహెజ్కేలు గ్రంథం 26 వచనంలో ప్రభువు నిన్ను నన్ను మనందరినీ ప్రేమించి మనలో ఉన్నటువంటి రాతి గుండెను తీసివేసి ఆ యొక్క మాంసపు గుండెను ఆత్మ సంబంధమైనటువంటి గుండెను మనకు ఇచ్చాడు. అయితే నువ్వు ప్రార్థన సరిగా గడపకపోతే ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నీకు ఇచ్చినటువంటి ఆ నూతన స్వభావాన్ని, మారు మనస్సును, నూతన ఆత్మను, ఆ యొక్క మాంస హృదయాన్ని నీలో నుండి నేను తీసివేస్తానంటున్నా. ప్రార్థన సరిగా లేకపోతే, నువ్వు ప్రార్థనలో ఎక్కువ సమయం గడపకపోతే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ మాంస హృదయాన్ని తీసివేస్తాడు. ఆ యొక్క క్రీస్తును కోరినటువంటి స్వభావాన్ని కలిగి ఉన్న నీవు ఆ స్వభావాన్ని నీలో నుంచి ప్రభు తీసివేస్తాడు. ఆ యొక్క నూతనమైనటువంటి ఆత్మను నీలో నుండి తీసివేస్తాడు. క్రీస్తు ఆత్మ నీలో లేకుండా చేస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ మారు మనస్సు, అభిషేకాన్ని, ఆ యొక్క నూతనమైనటువంటి హృదయాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి హృదయాన్ని మనం నిత్యము కలిగి ఉండాలి అంటే ఎక్కువసేపు ప్రార్థనలో మనము గడపాలి. ప్రభు కొలుస్తాడు. ఆయన దగ్గర ఒక తాచు ఉన్నది. ఆ తాచులో ప్రభు నిన్ను నన్ను కొలుస్తున్నాడు. నువ్వు ఎంతసేపు ప్రార్థనలో గడుపుతున్నావు? ప్రభు కొలుస్తాడు. ఇగో 100 గ్రాములు ఏముందంటే ఆ వేస్ట్ క్యాండిడేట్, 90 గ్రామ్స్ అంటే నీకు 90% ఆశీర్వాదములు ఇస్తాడు. 100 అంటే 100% దీవెనలు నువ్వు అడగకపోయినా కూడా ఇస్తాడు దేవుడు. ఇస్తారా? హల్లెలూయా. కొంతమంది దేవుని బిడ్డలు, కొంతమంది సేవకులు వాళ్ళు అడగకపోయినా ప్రభువే వారికి ఏమిటి కావాలో వారికి అనుకున్న దానికంటే, కావలసిన దానికంటే అనేక రెట్లు దీవెనల ఆశీర్వాదములు ప్రభు వారికి అనుగ్రహిస్తారు. మనలో ప్రార్థన సరిగా లేకపోతే ప్రభు అంటున్నారు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఎఫెసులో ఉన్న సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను నీవు చెయ్యి. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే గాని లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను అంటున్నాడు. మనందరికీ కూడా ప్రభు మనల్ని ప్రేమించి ఆయన యొక్క దీపాన్ని, ఆయన యొక్క వెలుగుని మన హృదయంలో వెలిగించుతున్నాడు. మన హృదయంలో ఆయన వెలుగు నిత్యము వెలిగింపబడుతుంది. ఆ వెలుగు మనలో వెలిగింపబడుతున్నది కనుక మన హృదయంలో ఏ చీకటి కూడా లేదు. మన హృదయంలో ఏ చీకటి లేదు, ఏ పాపము లేదు. నీవు నీ మునుపటి జీవితాన్ని మర్చిపోతే, మొదటి స్థితిని మర్చిపోతే, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి స్థితి ప్రభు నీకు ఇచ్చాడు. నువ్వు అంతకుముందు ఏ స్థితిలో ఉన్నావు? ప్రభును నమ్ముకున్న తర్వాత, ప్రభులోనికి వచ్చిన తర్వాత, ప్రభును కలిగిన తర్వాత, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డను ప్రభు బహుగా ఆశీర్వదించిన తరువాత, దేవుడు నిన్ను ఆశీర్వదించినటువంటి ఆ ఆశీర్వాదములను మర్చిపోతే ప్రభు అంటున్నాడు, మరలా నువ్వు జ్ఞాపకం చేసుకుని, మరలా మారు మనసు పొంది ఆ యొక్క స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకుని నిన్ను నువ్వు సరి చేసుకో. ఒకవేళ మారు మనసు పొందకపోతే, సరి చేసుకోకపోతే, నేను ఆశీర్వదించినటువంటి విధానమును బట్టి నువ్వు హెచ్చించుకుంటే నీలో ఉన్నటువంటి ఆ దీపాన్ని నేను తీసివేస్తాను. ఆ దీపమే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన నీలో ఉన్నంత కాలము కూడా, ఆ దీపము నీలో వెలుగుతున్నంత కాలము కూడా ఆ జీవితాలన్నీ కూడా వెలిగింపబడాలి. ఆ వెలుగు మనలో లేకపోతే మనలో చీకటి నివసిస్తుంది. చీకటి మనలో ఉంటే ఆ చీకటిని మనము భరించని కనుక ఇప్పటి నుంచైనా ఎక్కువసేపు
ఎక్కువసేపు ప్రార్థనలో గడపడానికి ప్రయత్నించండి. ప్రార్థన ప్రతి అవసరత తీరుస్తాను. ప్రార్థనే ప్రతి కుటుంబానికి సమృద్ధి అయినటువంటి దీవెనలు, ఆశీర్వాదములు సమృద్ధిగా అనుగ్రహిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చదువుకొని ముగించేద్దాం. దావీదు రాసినటువంటి కీర్తన 36వ కీర్తన 8వ వచనం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మందిరము యొక్క సమృద్ధి వలన, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన. ఏమిటి దేవుని మందిరం? దేవుని మందిరం ఏది? వేస్తారా? ఏది దేవుని మందిరం? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, నీ దేహము దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ నీలో నివసించుతున్నదనియు నీవు ఎరుగవా? వేస్తారా? ఒకవేళ ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేసినా నేను వాటిని పాడు చేస్తాను. దేవుని మందిరము నీవు నేను, మనందరము కూడా దేవుని మందిరమై ఉన్నాం. ఈ మందిరము, మన మందిరము ఎలాగా ఉండాలంటున్నాడు? సమృద్ధిగా ఉండాలి. దేవుని మందిరమై ఉన్న మనము సమృద్ధిగా ఉండాలి. దేవుని మందిరమై ఉన్న మనము సమృద్ధిగా ఉండాలంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనలో ప్రభు మనలో ఉంటారు. ఆయన సమాధానం మనలో ఉంటాడు. ఎప్పుడైతే మనకు ప్రభు మనలో ఉంటాడో, ఆయన సమాధానం మనలో ఉంటాడో, మనకు సమస్తము సమృద్ధి కలిగి మనము ఉంటాము. అప్పుడు ఎలాగా ఉంటాం? మనం ఆనందముతో, సంతోషముతో ఉంటాము. చదవండి, కలిగి వేయబడేది 7వ వచనం చదవండి. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుతున్నారు. తర్వాత పాటలతోనూ పద్యములతోనూ, లేదా పాటలతోనూ పద్యములతోనూ ప్రభునామాన్ని మనము కీర్తించాలి, పాడాలి. అప్పుడు మనలో గొప్ప ఆనందం, సంతోషం కలుగుతుంది. మనలో గొప్ప సంతోషము, ఆనందము కలిగినప్పుడు మీరందరూ బాగా గమనించండి, మనలో సంతోషము పొంగి పొంగిపోయినప్పుడు, ఆనందము ఉప్పొంగినప్పుడు మనకు తెలియకుండానే మనం పాటలు పాడతాం. అవి కూలీ రాగాలు కావచ్చు, వాటికి భాష ఉండదు, ఎత్తులు ఉండవు, రాగాలు ఉండవు. వాటన్నిటి గురించి ఆలోచించేటువంటి సమయం కూడా మనకు ఉండదు. ఎందుకంటే మన హృదయం ఎంతో సంతోషంతో ఆనంద ప్రవాహంలో మునిగిపోతూ ఉంటాం. ఆ ఆనంద సంతోషాన్ని అనుభవిస్తున్నప్పుడు అక్కడ రాగాలు, ప్రాసలు, ఎత్తులు, ప్రాసలు, రాగాలు ఏ రాగం అనేది మనకి తెలియదు. మనం పాటలు పాడుకుంటాం. అలానే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు పాటలతోనూ పద్యములతోనూ ప్రభు గానములతో ప్రభుని మహిమపరచండి అంటున్నాడు. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం నుండి. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు దేవుని గూర్చి జ్ఞానము చేయించు, సమస్త విధములైనటువంటి జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఉండనియుడి. ప్రభు యొక్క వాక్యము మనలో సమృద్ధిగా ఉండాలి. ఎలాగా ఉండాలి? సమృద్ధిగా ఉండాలి. అంటే మనం ఏం చేయాలి?
ప్రభు వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? బైబిల్ చదవాలి, పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదవాలి. నువ్వు చదివినప్పుడే ఆ వాక్యం నీ హృదయంలో సమృద్ధిగా ఉంటుంది. ఆ వాక్యమే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రభు మన హృదయంలో ఉండాలి అంటే, సమృద్ధిగా ఉండాలి అంటే ఆయన వాక్యాన్ని మనం సమృద్ధిగా చదవాలి. ఎంతమంది చదువుతున్నారు ప్రభు వాక్యాన్ని? ఎంతమంది మనం వారి హృదయాలలో ప్రభు వాక్యాన్ని నింపుతున్నారు? ఈ రోజు నుంచైనా బైబిల్ చదవటం నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. ఉదయకాలం లేచిన వెంటనే ఎంత త్వరగా కాఫీ తాగుతాము, ఎంత త్వరగా బ్రేక్ఫాస్ట్ చేస్తాము, అంత త్వరగా దేవుని వాక్యమును చదువుకోవాలనేటువంటి ఆశ, ఆసక్తి, పట్టుదల, కృష్ణ, దీక్ష ప్రతి క్రైస్తవులుగా ఉండాలి. దేవుని వాక్యం ఉండాలి. ఆ వాక్యం మన హృదయంలో ఉండాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసించెను. ఆ వాక్యమే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. 3 విషయాలు మీకు మొదటిదిగా, కలిగిన వారికి ఇవ్వాలి. ఎవరైతే ప్రభు వారిని కలిగి ఉంటారో వారికి సమృద్ధిగా ప్రభు సమస్తమును అనుగ్రహిస్తారు. రెండవదిగా, ఎవరైతే ఎంత ఎక్కువగా కొలత కొలుస్తారో అంటే ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తారో దేవుడు వారిని, వారి కుటుంబాలకి అంత సమృద్ధైనటువంటి దేవుడు ఆశీర్వాదములు అనుగ్రహిస్తాడు. మూడవదిగా, ఎవరి హృదయములైతే సమృద్ధి అయినటువంటి వాక్యములను కలిగి ఉంటారో వారిని సమృద్ధి అయినటువంటి దేవుల ఆశీర్వాదములు ప్రభు వారికి అనుగ్రహిస్తారు. అటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవం ప్రభు మీ అందరికీ అనుగ్రహించడం ఈ వాక్యం ద్వారా ప్రభుత్వం ఆశీర్వదించడం ఆమె తరలించని ప్రార్థిస్తుంది. కృపా సత్య సంపూర్ణుడవు, సర్వకృపానిధివి, మహాపరిశుద్ధుడవు, అత్యంత కృపయుడు, కనికరమును, జాలయుడు, దయాగలిగిన దేవుడు యేసయ్య మేడల మీకున్నటువంటి వాత్సల్యతను రాగములను బట్టి ఈ పేదల మంత్రమందు నిపుణులు ఉదాహరణమందని రాస్తున్న నామంతరమంటే మీరు మాట్లాడేటప్పుడు లేఖనమంటే తెలుస్తూ ఉంటాం. మేము ఎవరిని కలిగి ఉంటే, దేనిని కలిగి ఉంటే అత్యధికమైనటువంటి సమృద్ధి అయినటువంటి దీవెనలు, ఆశీర్వాదములు ఈ నెలంతయు, ఈ సంవత్సరం అంతయు పొందుకుంటాము. వాటిని గురించి బ్రహ్మ మీరు మాతో మాట్లాడిన విధానంలో బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యమును బ్రహ్మ మా హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్య ప్రకారం మేమందరము జీవించడానికి కావలసినటువంటి కృప, సమృద్ధి అయినటువంటి కృప, ఒక్కరి కృప చేత మమ్మల్ని ఆవరించి ఆ కృపలో మమ్మల్ని భద్రపరచుకోవడానికి స్థితిలో స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావంలో పొందుతున్నాం. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి అడుగుతూ వేడుకొనుతూ పొందుకొని ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా రక్షణ, పరిశుద్ధాత్మ దేవుని కన్యక సహవాసము సన్నిధి మూడు వచ్చినటువంటి సంఘటనలందరికీ, ఇంకా సంఘములకు రాలేకపోయినటువంటి వారికి అందరికీ, లోకములో ఉన్న పరిశుద్ధులను వాక్యమును ప్రకటించిన దైవజనుల వారి కుటుంబాలను, యూట్యూబ్ ద్వారా వాక్యములను చెందిన వారందరికీ ఇప్పుడు ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.